వధూవరులకు బాసింగం ఎందుకు కడతారో తెలుసా? హిందూ సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం మన హిందువులు పురాతన కాలంలో నిర్వహించుకున్న కొన్ని పద్ధతులు ఆచారంగా మారిపోయాయి. అయితే వాటి వెనుక కొన్ని కారణాలు, శాస్త్రీయపరమైన ఫలితాలు కూడా ఉండేవి. ముఖ్యంగా ప్రాచీనులు నిర్వహించుకునే ప్రతి ఒక్క పనిని కూడా ముందుగా దేవుణ్ణి ఆరాధించుకొని పూర్తి చేసుకునేవారు. దాంతో వారి పనులన్నీ సక్రమంగా జరుగుతాయని, ఇతరుల వల్ల వచ్చే దుష్ప్రభావాలు వాటి మీద ప్రభావం చూపవని బలంగా నమ్మేవారు. ప్రస్తుత కాలంలో ఉన్న శాస్త్రజ్ఞులు కూడా ఈ పద్ధతులు నిర్వర్తించడం వల్ల ప్రయోజనాలు జరుగుతాయని తమ శాస్త్రీయ విధానాల ద్వారా కూడా నిరూపించారు. అందులో భాగంగానే హిందూ వివాహ పద్ధతిలో వధూవరులకు నుదుటన బాసింగం కడతారు. ఇలా కట్టడం వెనుక శాస్త్రీయపరంగా, హిందూ ధర్మం ఆచారాల పరంగా అనేక లాభాలు ఉన్నాయి. మానవ శరీరంలో మొత్తం 72,000 నాడులు ఉంటాయి. అందులో 14 నాడులు ఎంతో ముఖ్యమైనవి. వీటి వల్ల మానవ శరీరంలో ఎల్లప్పుడూ ఉత్తేజ పరిస్థితిలో ఉంటుంది. అయితే ఈ 14 నాడుల్లో ఈడ, పింగళ, సూక్ష్మ అనే 3 నాడులు చాలా ముఖ్యమైనవి. వీటిలో సూక్ష్మ అనే నాడికి కుడివైపున సూర్యనాడి, ఎడమవైపున చంద్రనాడులు ఉంటాయి. ఈ 2 నాడులు కలిసే ప్రాంతం ముఖంలోని నుదుట మధ్య భాగం. ఈ 2 నాడుల కలయిక అర్ధచంద్రాకారంలో ఉంటుంది. పురాతన కాలంలో ఉండే ఋషులు ఈ ఆకారాన్ని దివ్యచక్షువు అని పిలిచేవారు. దీనిపై ఇతరుల దృష్టి పడి దోషం కలగకుండా ఉండేందుకు వధూవరుల నుదుటన బాసింగం కడతారు. అలాగే అటువంటి సమయాల్లో ఎటువంటి ప్రమాదాలు, కష్టాలు రాకుండా ఉంటాయని ప్రజల విశ్వాసం. బాసింగం అర్ధచంద్రాకారంలో కానీ, త్రిభుజాకారంలో కానీ ఉంటుంది. కాబట్టి నుదుటన బాసింగం కట్టడం ఎంతో ఆవశ్యకం. నుదుట భాగంలో సాక్షాత్తు బ్రహ్మదేవుడు కొలువై ఉంటాడని మనందరికీ తెలిసిందే. అటువంటి భూమధ్య స్థానంలో కొలువై ఉన్న బ్రహ్మడు మానవుని భవిష్యవాణికి సంబంధించిన అన్ని విషయాలను ఈ స్థానంలోనే పొందుపరుస్తాడు. మన పెద్దలు కూడా ఇటువంటి విషయాల గురించి అప్పుడప్పుడు చెబుతూ ఉంటారు. నుదుటన చేతులు పెట్టుకోవడం అరిష్టమని, ఎప్పుడు పడితే అప్పుడు నుదుట భాగాన్ని చేతితో రాసుకోకూడదని చెబుతూ ఉంటారు. కాబట్టి అటువంటి చోట ఇతరుల దృష్టి పడటం అంత మంచిది కాదని పూర్వకాలపు ఋషులు కూడా పేర్కొన్నారు. అందువల్లే ఈ బాసింగం ధారణ ఆచారం పురాతన కాలం నుంచి వ్యాపిస్తూ వస్తుంది. ముఖ్యంగా ఇది పెళ్లి సంబంధాలలో ఎందుకు ధరిస్తారంటే, సాధారణంగా పెళ్లి జరిగే సమయాల్లో వధూవరులను అందంగా అలంకరిస్తారు. వారిని చూసిన ప్రతి ఒక్కరు కూడా వారి వైపు ముగ్ధులైపోతారు. అలా అందరూ చూసిన వేళ దోషాలు ఉన్న వ్యక్తుల కళ్ళు కూడా వాళ్ళ మీద పడిపోతాయి. అటువంటి వారి నుంచి రక్షణ పొందడానికి బ్రహ్మదేవుడు కొలువై ఉన్న ఈ నుదుట భూమధ్య భాగంలో ఈ బాసింగాన్ని ధరిస్తారు. దాంతో వధూవరుల మధ్య పరస్పర సంబంధాలు కూడా బలపడతాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.